హలో అందరికీ, ఈరోజు అన్నదాత అడ్వెంచర్స్లో మేము ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాము. అది పిట్స్బర్గ్ తర్వాత మేము నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ వర్జీనియాలోని న్యూ బృందావన్కి బయలుదేరాము. అక్కడికి వెళ్ళటం కంటే కేవలం ఒక ప్రదేశం చూడటం మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. మాతో పాటు మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు ఆ ట్రిప్ని. ఇది అంతా కూడా మేము వెళ్ళే దారిలో పిట్స్బర్గ్ సిటీలోని మొత్తం సిటీ అంతా కొన్ని మూమెంట్స్ని క్యాప్చర్ చేసాము. మెయిన్ హైవే నుంచి ఎగ్జిట్ అయ్యాము. ఎగ్జిట్ అయిన తర్వాత నేచర్ చాలా బాగుంది. న్యూ బృందావన్ వెళ్ళటానికి మనకి సుమారుగా ఒక 10 నుంచి 15 మైళ్ళ వరకు ఉంటుంది. ఆ ఏరియా అంతా కూడా ఫుల్ అడవుల నుంచే వెళ్ళాలి. ఈ దారి చూడటానికి చాలా బాగుంది, కానీ సిగ్నల్స్ అయితే లేవు. మొబైల్ పనిచేయవు. మ్యాప్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని ఉండాలి. మధ్యలో వెళ్ళే దారిలో చిన్న చిన్న హౌసెస్ కూడా ఉన్నాయి. ఒక చిన్న విలేజ్ లాగా కూడా ఉంది స్టార్టింగ్లో అయితే. ఫైనల్గా మేము న్యూ బృందావన్ ఆశ్రమానికి వచ్చాము. అక్కడ చూస్తే చాలా బిజీగా ఉంది. ఆశ్రమం అంతా భక్తులతో పర్యాటకులతో నిండిపోయి ఉంది. కార్ పార్కింగ్ కోసం కాస్త వెయిట్ చేయాల్సి వచ్చింది. మేము న్యూ బృందావన్కి వచ్చాక అక్కడ మనకి ఏం తెలియదు కదా, సో మేము ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్కి వెళ్ళాము. అక్కడ మాకు ఒక ఫ్లైయర్ ఇచ్చారు. అది చూస్తూ ఆ మ్యాప్ ఫాలో అవ్వకుంటూ ఒక్కొక్క పాయింట్ని కవర్ చేసుకుంటూ వెళ్ళాము. మేము ఎలిఫెంట్ స్టాచ్యూ పక్కనే కార్ పెట్టాం కాబట్టి మేము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము, ఒక్కొక్కటి చూసుకుంటూ. అక్కడ రైట్ సైడ్లో యోగశాల ఒకటి ఉంది. మనకి అక్కడక్కడ ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ కూడా పెట్టారు. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే స్వాన్స్ ఉన్నాయి. వాటిని చూడటానికి చాలా బాగున్నాయి. ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది. అక్కడ లోపల స్వాన్ బోట్ కూడా ఉంది, కానీ అది లాక్ చేసి ఉంది. మేబీ అదేమన్నా స్పెషల్ ఈవెంట్స్కి, స్పెషల్ డేస్లో దేవుణ్ణి ఊరేగించడానికి చేస్తారేమో. ఇప్పుడు మేము పికాక్ హౌస్కి వెళ్తున్నాము. కాకపోతే పికాక్లు ఆ హౌస్లో లేవు, అన్నీ బయటే ఉన్నాయి. ఇదే ఆ పికాక్ హౌస్. Peacock friends, the first time I could real peacock చూస్తాం. Peacock తింటుందా? ఇక్కడ చూడండి ఎన్ని ఫిష్లు ఉన్నాయో. చిన్న పాండ్లో ఒక ప్లేస్లోనే ఉన్నాయి. ఖుషి, ఆ ఖుషికి అయితే ఆ పికాక్ చూడంగానే చాలా ఆనందం వచ్చింది. అక్కడ దాని దగ్గర నుంచి వదిలి రానంటుంది. అక్కడే నుంచొని దాన్ని చూస్తూ ఉంది. Friends,
నేను ఇంకా పికాక్ చేసా అమ్మా. ఇక ఇవన్నీ ఏమో క్యాబిన్స్. ఖుషి ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ నేను 3 పికాక్స్ చూసాను. ఇక ఇవి ఏమో ఆధ్యాత్మిక విగ్రహాలు. ఖుషి కమ్. మేము మ్యాప్లో చూపించినట్టు కొన్ని ప్లేసెస్ వైపు వెళ్ళాము. అక్కడ శ్రీ శ్రీ రాధా గోపీనాథ్ మందిరం మరియు గోవర్ధన హిల్ ప్రాంతంలో ప్రస్తుతం కన్స్ట్రక్షన్ పనులు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు అక్కడ చూడటానికి పెద్దగా ఏమీ లేదు. గుడిలో కన్స్ట్రక్షన్ జరగటం వల్ల దేవుడి విగ్రహాన్ని బయట పెట్టినట్లున్నారు. అక్కడ రాధకుండ, శ్యామకుండ, లలితకుండ అని చిన్న చిన్న పౌండ్స్ ఉన్నాయి అంతే. అవి కూడా కన్స్ట్రక్షన్ వల్ల సరిగా ఏమీ లేదు. ఇది అంతా కూడా గోవర్ధన హిల్ లాగా పెట్టారు. నెక్స్ట్ ఇప్పుడు మేము ప్యాలెస్ ఆఫ్ గోల్డ్ కి ఎంటర్ అవుతున్నాము. నిజం చెప్పాలంటే ప్యాలెస్ ఆఫ్ గోల్డ్ అయితే చూడటానికి చాలా బాగుంది. ఇక్కడ ఒక గిఫ్ట్ షాపు మరియు రిఫ్రెష్మెంట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ రెండు కూడా ఉన్నాయి. ఆడుకోవటానికే నిహాల్ ఇటు చూడు, వాటరా.
ఇంక రండి, వాడు మట్ట. ఇక్కడ మనం ప్యాలెస్ ఆఫ్ గోల్డ్ చూడటానికి టికెట్స్ తీసుకోవాలి. వెళ్దాం. మా బెట్టి బాబు మీరు అర్థం చేసుకోండి. నేను జస్ట్ ఫస్ట్ ఫ్యామిలీ చెప్తాను, సరేనా అంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి బెల్లగన్నేరు చెట్లు కూడా ఉన్నాయి. దాని పక్కనే రోజ్ గార్డెన్ ఉంది. అక్కడ రకరకాల గులాబీ పువ్వులు ఉన్నాయి. అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి చైర్స్ కూడా పెట్టారు. ఈ రోజ్ గార్డెన్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు. ఒక ఫౌంటైన్ పెట్టారు. ఖుషి ఏమో పింక్ కలర్ ఫ్లవర్స్ కోసం వెతుక్కుంటుంది. ఎందుకంటే తనకు పింక్ అంటే ఇష్టం అని చెప్పి ఫోటోలు దిగటానికి. రోజ్ గార్డెన్ నుంచి బయటికి వచ్చిన వెంటనే అక్కడ లోటస్ పాండ్ ఒకటి ఉంది. లోటస్ ఇదిగో. బిర్యానీలు కాదు, ఏమో మరి. ఇదిగో ఒక పెద్ద కళాయి ఉంది. దేనికి చేస్తారో నాకైతే తెలీదు. బిర్యానీకా ఏంటి మీరు చెప్పండి. అమ్మా ఏంటి అవి? ఆవు ఆవు ఇక్కడ గోశాల కూడా ఉంది. చూడండి ఆవులు ఉన్నాయి. ఇప్పుడు మేము గోశాల లోపలికి వెళ్తున్నాము. ఏంటివి? ఆవు పాప కాదు, ఆవు ఆవు అమ్మా. ఇక్కడ ఫార్మింగ్ కోసం ఒక చిన్న ట్రాక్టర్ ఉంటే వీళ్ళు కొంచెం సేపు ఆడుకున్నారు అక్కడ. ఆ సీట్ పైన దానిపైన
నిహాల్ ఎక్కడికి వెళ్తున్నావు నిహాల్? నిహాల్ ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా పొలానికి వెళ్తున్నావా? హలో చాలు ఇంకా స్టాప్ చెయ్యి. స్టాప్ స్టాప్ ఆపండి ఆపండి ఆపండి. పిప్పి ఆపని కొడుతున్నావా? ఎవరు నేర్పించారు పిప్పి అని? ఇంక చాలులే ఇంకా చాలులే నిహాలు. ఇంకా దిగమ్మా దిగుదాం. ఇక ఇక్కడ ఒక చిన్న గార్డెన్ ఉంది పక్కన. ఇదేమో రెస్టారెంట్, అదేమో ఇన్ఫర్మేషన్ సెంటర్. ఇక్కడేమో టెంపుల్ ముందు చిన్న చిన్న స్టాల్స్ లాగా పెట్టి ఫుడ్ సేల్ చేస్తూ ఉన్నారు. మనం ఫైనల్ గా టెంపుల్ కి ఎంటర్ అవుతున్నాము. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది. భజనలు అన్ని జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ రైట్ సైడ్ లోనేమో గిఫ్ట్ షాప్ ఒకటి ఉంది. గాడ్ ఫోటోస్, బట్టలు, సిల్వర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది ప్రైస్ ఎంత అని చూద్దామని వెళ్తే $3,200 అంట మండపం. ఇక్కడ దొరకందంటూ ఏమీ లేదన్నట్లుంది. చిన్న నాప్కిన్స్ కూడా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కూడా పెట్టారు. ఇది చూసాక భలే అనిపించింది. ఇవి ఏమో ప్యూర్ సిల్వర్ ఐటమ్స్.
మీకు దండం పెట్టుకో పెట్టుకో. అక్కడికి చెప్తున్నావా? ఇక్కడ ప్లే ఏరియా కూడా ఉంటే పిల్లలు కొంచెం సేపు అక్కడ ఆడుకున్నారు. నిహాల్ వెళ్దాం ఇంకా. ఇక్కడ నుంచి మేము నయాగరాకి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 8:58 అయింది నైట్. చూడండి ఎలా ఉందో. ఈవినింగ్ 6-7 అయినట్లుంది. ప్లేస్ గురించి చెప్పాలంటే ఇది మరీ హైప్ ఇచ్చే ప్లేస్ అయితే కాదు, కాబట్టి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళండి. కానీ భక్తితో వెళ్ళే వారికి, ఈ టెంపుల్ భజనలు వింటూ గడపాలి అనుకునే వారికి మాత్రం చాలా బాగుంటుంది. ఇక స్టే విషయానికి వస్తే ఇక్కడ కాటేజ్లు చాలా బాగుంటాయి. నిజం చెప్పాలంటే ఒక్కరోజు ఫోన్కి దూరంగా ప్రశాంతంగా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అలాగే మీరు వెళ్లే ముందు ఒకసారి వాళ్ళ వెబ్సైట్ చెక్ చేసుకోండి. అక్కడ తరచుగా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో అవి చూడటానికి ప్లాన్ చేసుకుంటే మంచి భజనలు లేదా ప్రోగ్రామ్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. మంచి రిలాక్సింగ్ డే కావాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం మన అన్నదాత అడ్వెంచర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్.